ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు నార్మల్ ప్రాసెస్ చేస్తే చాలా టైం పడుతుంది. క్వశ్చన్ని చూసి డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి ఆన్సర్ అనేది 768 ప్లస్ ఇక్కడ 768 ఉంది, ఇక్కడ 232 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 1000 వస్తుంది. ఆన్సర్ ఈస్ 1000. ది ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, టెక్నిక్ తోటి చేయాలి. ఇప్పుడు నేను ఏ టెక్నిక్ ఫాలో అయి చేసిన ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే చాలా టైం పడుతుంది. ఇది ఇచ్చిందంటే ఏదో ఒక టెక్నిక్ ఉంటుంది. మనకి ఇది ఏ ఫార్ములా లాగా ఉంది అని అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్మేషన్ ఉంటే డైరెక్ట్ మనకు ఆన్సర్ అనేది ఏ ప్లస్ బి అవుతుంది. ఈ ఫామ్ లో ఉంటే డైరెక్ట్ ఆన్సర్ అనేది మనకు ఏ ప్లస్ బి అవుతుంది. ఇక్కడ 768 3 times there, 768 whole cube plus 232 into 232 into 232, 232 whole cube by 768 into 768 means 768 whole square minus 768 into 232 plus here 232 into 232 means 232 whole square. Here a అంటే మనకు 768 అవుతుంది, b అంటే 232 అవుతుంది. a cube plus b cube by a square minus ab ప్లస్ బి స్క్వేర్ లాగా ఉంది మనకి ఇక్కడ. సో ఈ ఫార్మేషన్ లో ఉంటే మనకు ఆన్సర్ అనేది డైరెక్ట్ ఏ ప్లస్ బి అన్నట్టు. ఏ అంటే మనకి ఇక్కడ 768, బి అంటే 232. ఈ టూ వాల్యూస్ ని యాడ్ చేస్తే మనకు డైరెక్ట్ 1000 వచ్చేస్తుంది. ఈ విధంగా ఫాస్ట్ గా కళ్ళతోటి చూసి ఆన్సర్ చేయొచ్చు. మనకి టెక్నిక్ ఐడియా ఉండాలి, ఈ ఫార్ములా ఐడియా ఉండాలి. ఈ విధంగా క్వశ్చన్ అనేది ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకుంటే తొందరగా ఆన్సర్ క్యాచ్ చేసేస్తారు.